చి అంటే బాబా యొక్క రూపం అక్కడ దాని మీద అంటే బెరడు అంటే చెట్టు బెరడు కార్వ్ చేసినట్లుగా ఆ రూపం రావడము. అలాగే ప్రతి ఒక్కళ్ళని అది ఆకర్షించడం. ఏది బాబా రూపం అంటూ వచ్చేవారు చాలామంది ఆ రోజుల్లో. దాని గురించి ఇంకా చెప్తోంది. నిజానికి మొట్టమొదట అంటే 1969 అంటే బాబా దేహత్యాగం చేసినటువంటి ఆ సంవత్సరమే ఏప్రిల్ నెలలో ఈ రూపం అనేది మెహ్రాకు కనిపించింది మొట్టమొదటిసారిగా. 7 సంవత్సరాల తర్వాత ఆ చెట్టు బెరడులో మార్పు వచ్చింది. సహజమే కదా! చెట్లు అలా పెరుగుతూ ఉంటాయి. సంవత్సరానికి ఆ పెరుగుదల కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. లావవ్వడమే కాకుండా అందులో ఆ బెరడులు పైది బెరడు ఊడిపోతూ ఉంటుంది. అలాగే మళ్ళీ మరొక బెరడు బయటికి వస్తూ ఉంటుంది. ఇలా మార్పులు రావడం సహజం. ఆ చెట్టు నుండి మొదటిసారి రాలిపడినటువంటి బెరడుని తీసి స్త్రీ మండలి వారు దాచారు. నిజానికి అంటే 7 సంవత్సరాల వరకు బాబా రూపం చాలా స్పష్టంగా కనపడింది అందరికీ కూడా. ఇప్పుడు పగటిపూట ఆ రూపం బాగా కనిపించడం లేదట. ప్రజలు వచ్చి "ఆ రూపం ఎక్కడా? అందరూ చెప్పుకుంటున్నారే బాబా రూపం ఈ చెట్టు మీద వచ్చిందని విన్నాము" అంటూ ఎంతోమంది వస్తూ ఉండేవారు. స్త్రీ మండలి వారు లేదా అక్కడున్న వాళ్ళు చెట్టు ఇదే చెట్టు అని ఆ చెట్టుని చూపించేవారు. ఆ చెట్టు మీద ఎక్కడైతే బాబా ముఖం వచ్చిందో ఆ ప్రదేశాన్ని చూపించేవారు. కానీ అది స్పష్టంగా రాత్రి వేళల్లో బాగా కనిపించేదట పగటి కంటే. చాలా అందంగా కూడా కనిపిచ్చేది. అందువలన మణి వచ్చినటువంటి వాళ్ళందరితోటి అనేది, బాబా పగటిపూట ఏకాంతవాసంలో ఉండి ఉంటారు. రాత్రి వేళ కరెంటు దీపం వెలగగానే మీకు ఈ చెట్టు మీద బాబా రూపం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన మీసాలు కూడా కనిపిస్తాయి. ఆ ఆకారంపై నీడ పడుతుంది. అప్పుడు ఆయన రూపం ఎంతో ప్రేమగా ఉన్నట్లు, ఆప్యాయంగా మనల్ని పలకరిస్తున్నట్లు అద్భుతంగా కనిపిస్తుంది. కానీ పగటి పూట మాత్రం విశ్రాంతి తీసుకుంటారు అని చెప్పేది. నిజానికి బాబా రూపం అంటే 1969లో బాబా దేహత్యాగం చేసిన తర్వాత ఈ రూపం మెహ్రాకి కనిపించింది. కానీ దీని వెనకాతల ఒక సంఘటన ఉంది. దాన్ని మెహ్రా చెప్తూ ఉండేది. బాబా రూపం ఈ చెట్టు మీద రాక పూర్వం అంటే 10 సంవత్సరాల ముందు 1959వ సంవత్సరంలో జొన్నా స్మిత్ అనే బాబా ప్రేమికురాలు, పాశ్చాత్య ప్రేమికురాలు మెహరాజాద్ వచ్చింది. తొలి రోజుల్లో బాబాయే స్వయంగా తనకి అత్యంత సన్నిహితులైనటువంటి ప్రేమికులకు ఆ తోటంతా కూడా తిప్పి చూపించేవారు. 1959లో బాబా ఇంకా ఆరోగ్యంగా ఉన్నారు. యా రెండవ కారు ప్రమాదం జరిగినా కూడా ఆయన కోలుకున్నారు. నెమ్మదిగా నడిచేవారు. ఇదివరకట్లా నడవలేకపోయినా కొంచెమైనా ఆ గార్డెన్‌లో తిరుగాడేవారు. అలా ఆ రోజు తన ప్రేమికురాలు వచ్చిన సందర్భంలో బాబా ఆమెను తీసుకుని పురుష మండలి వారితో సహా ఆ తోటలో తిరుగుతూ ఆమెకు ఏదో విషయాలు చెప్తూ ఉండేవారు. పక్కన ఇరిచి బాబా సైగలను అనువదించి చెప్పడం అందరికీ తెలుసు. అలా బాబా గార్డెన్‌లో ఆమెతో పాటు తిరుగుతూ, ఆమెకు అంతా కూడా చూపిస్తూ, ఏదో మాట్లాడడం ప్రారంభించారు. బాబా పురుష మండలి వారితో ఉన్నప్పుడు మెహ్రా బయటికి వచ్చేది కాదు. మెహ్రా ఎప్పుడూ కూడా లోపలే ఉంటూ, బాబా ఎటువైపు తిరిగితే కనిపిస్తారో ఆ గదిలోకి వెళ్ళి, ఆ కిటికీలోంచో లేపోతే ఒక చిన్న ఆహ్, చిన్న చిన్న కిటికీలుండేవి. వాటిల్లోంచో చూస్తూ ఉండేది. అంటే ఇటువైపు వస్తే తన గదిలో నుండి కనిపిస్తూ ఉంటారు. చెప్పండి.
వస్తారు. సారీ అండి. ఇలా ఆవిడ మెహరా బాబా ఎటువైపు ఉంటే అటువైపు వెళ్ళి, బాబా ఏం చెప్తున్నారు? బాబాకి ఏమిష్టము? ఆ తోటలో బాబా యొక్క ఫీలింగ్స్ ఏమిటి? ఇవన్నీ కూడా గమనిస్తూ ఉండేది. ఆయన మెచ్చుకునే వాటిని, ఇష్టపడే వాటిని పరికిస్తూ తిరిగేది. ఆమె వెనుకే స్త్రీలందరూ బాబాని అంటే బాబాని చూస్తూ అంటే మెహ్రా ఎక్కడుంటే స్త్రీలందరూ కూడా అక్కడే ఉంటూ, బాబాని చూస్తూ, బాబా ఏం చెప్తున్నారు? బాబా దేని మీద శ్రద్ధ వహిస్తున్నారు? ఇవన్నీ కూడా గమనించేవారు. అలా ఒకసారి బాబా మెహ్రా గది కిటికీ పక్కనున్నటువంటి ఈ చెట్టు దగ్గరికి వచ్చారు. ఆయన తన ప్రేమికురాలైనటువంటి ఆ జొన్నా స్మిత్ ఆవిడ వచ్చింది గదా! ఆవిడ వైపు తిరిగి ఏదో మాట్లాడుతూ, సైగలు చేస్తూ తన చేతిని ఈ చెట్టు మీద ఆనించారు. బాబా ఎక్కడైతే చెయ్యి పెట్టారో, ఆ చోటులోనే బాబా రూపం ఏర్పడిందని మెహరా తర్వాత గమనించింది. అంటే బాబా రూపం వచ్చిన తర్వాత మెహరా ఆనందంతో తబ్బిబ్బైపోయింది. బాబా ఇక్కడే ఉన్నారు. నా నన్ను ఊరడించటం కోసమే ఆయన ఇలా నాకు ప్రత్యక్షమయ్యారు అని ఎంతో సంతోషంతో అందరికీ చెబుతూ, ఈ విషయాన్ని గుర్తు చేసుకొని 10 సంవత్సరాల క్రిందటే బాబా ఈ చెట్టు అంటే నాకిష్టము. ఐ లైక్ దిస్ ట్రీ అంటూ చెప్పారట ఆవిడకి. ఆవిడ అక్కడ ఉన్నప్పుడే బాబా ఈ చెట్టు మీద చెయ్యి పెట్టి ఐ లైక్ దిస్ ట్రీ అని చూపించారు. అంటే ఆయన చెట్టు మీద ఎక్కడైతే చెయ్యి పెట్టారో అక్కడే బాబా రూపం వచ్చినట్లుగా తర్వాత గమనించింది మెహ్రా. మెహ్రా అంటుంది, "బాబా ఈ గార్డెన్‌లో చాలా చెట్లున్నాయి. ఇలాంటి ఉమర్ ట్రీ కూడా మరొకటి ఉంది. అది ఇంకా అందంగా, చక్కగా పెరిగింది కూడా. కానీ బాబా ఈ చెట్టుని ఇష్టపడుతున్నానని చెప్పారు." అంటే ఆమెతో చెప్పడమే మనతో చెప్పినట్లు. ఆమెకు చెప్పడం జరిగింది. దాని ఫలితం మన కొరకు ఏర్పడుతుందని ముందే ఆయన సూచించడం జరిగింది అంటూ మెహరా చెప్తూ ఉండేది. ఒకనాటి సాయంత్రం మణి ఈ గార్డెన్‌లో తిరుగాడుతూ నడుస్తున్న సమయంలో ఒక చిన్న దృశ్యం ఆవిడకి భయం కలిగించింది. అదేమిటి అంటే, బాబా రూపం ఏర్పడినటువంటి ఆ చెట్టు బెరడు అంటే బాబా ముఖం ఏర్పడినటువంటి ఆ చెట్టు బెరడు అంటే బాబా ముక్కు ఎక్కడైతే కనిపిస్తోందో, ఆ ముక్కు ఏర్పడ్డానికి హ్మ్. ఉన్నటువంటి ఆ బెరడు ముక్క రాల రాలడానికి సిద్ధంగా ఉందట. అంటే ముక్కు నిజానికి ముఖంలో ముక్కు ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. ఏది లేకపోయినా లోటు తెలిసిపోతుంది. ఆ ముక్కు దగ్గర ఉన్నటువంటి ఆ బెరడు కింద రాలిపోతే ఆ అందమంతా కూడా పోతుంది. మనకి స్పష్టంగా బాబా ముఖం కనపడదు. ఇది దృశ్యం ఆమెకు భయాన్ని గొలిపింది. రాత్రంతా కూడా ఆ విషయమే ఆలోచిస్తూ పడుకుంది. ఈ విషయం తెలిస్తే మెహరా కూడా కలవరపడుతుంది అని కూడా ఆలోచించింది. ఉదయం నిద్ర లేస్తూనే ఒక ఉపాయంతో ముందుకు నడిచింది. నెమ్మదిగా లేచి బయటకు వస్తూ చిన్న ఫెవికాలు, ఫెవిక్విక్ ఇవన్నీ ఉంటాయి కదా! అలాంటి చిన్న డబ్బా చేత్తో తీసుకొని తోటలోకి వెళ్ళింది. దాన్ని అంటే ఈ ఊడిపోయేటటువంటి ఆ బెరడు ముక్కని అతికిద్దాము అని ఆవిడ ఉద్దేశం. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళేసరికి ఆ దృశ్యం మరింత ఆశ్చర్యం కలిగించింది మణికి. ఏమిటి అంటే ఒక సాలెపురుగు రాత్రంతా కూడా ఆ ఊడి పడిపోతున్నటువంటి ఆ ముక్కు భాగంలో చెట్టు బెరడుకి
అంటే ఆ ఊడిపోతున్నటువంటి బెరడు ముక్కకి, చెట్టు కాండానికి మధ్య గూడు అల్లిందట. అదే చక్కగా ఆ ముక్కును ఊడకుండా చెట్టుకు అతుక్కుని ఉండేలా చేసింది. అంత స్ట్రాంగ్‌గా గ్లూ కూడా అతికించదు అని మణి చెప్తోంది. అంటే చూడండి, ఒక ప్రక్కన అంటే చిన్న చిన్న విషయాలే. ఇవేమీ ఇంత పెద్ద విషయాలు కాదు. కానీ బాబా రూపానికి సంబంధించింది. బాబాతో సంబంధానికి సంబంధించింది ఇదంతా కూడా. అందుకని ప్రతి విషయము ప్రాధాన్యమైనదే. అందుకనే బాబా చెప్పినటువంటి ఏ చిన్న సందేశం అవ్వనివ్వండి, పెద్దదవ్వనివ్వండి, ప్రాధాన్యతలో తేడా ఉండదు. ప్రతీదీ చిన్నదైనా, పెద్దదైనా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. కాబట్టి ఇది ఆవిడకి ఆనందాన్ని కలిగించింది. ఆశ్చర్యాన్ని కూడా కలిగించింది. మణి ఎప్పుడూ ప్రేమికులకు ఒక విషయం చెప్తూ ఉండేది. బాబా నిన్ను ఏమైనా అడిగారనుకో, దానికి నువ్వు యెస్ చెప్పాలి. అంటే మండలి వారు చేసే పని ఇదంతా. ప్రతి వాళ్ళు కూడా మండలి వారందరూ కూడా బాబా ఏం చెప్పినా యెస్ బాబా అనేవారు. దాని పర్యవసానము లేదా మనం చెయ్యగలమా? లేదా? ఇవన్నీ ఆలోచించేవారు కాదు. ఎందుకు అంటే ఆయన మనకి ఒక పని అప్పచెప్పారు అంటే, ఆ పని చేయగలిగినటువంటి శక్తిని కూడా ఆయన ఇస్తారు. కేవలము మనము దానికి సంసిద్ధమవ్వడమే కావాల్సింది. కాబట్టి ప్రేమికులకు మణి ఎప్పుడూ చెప్తూ ఉండేది. వాళ్ళ అంటే మండలి వారెప్పుడూ కూడా చేసే పనే ఇది. ఏం చెప్పినా కూడా మొట్టమొదట ఆలోచన మరో ఆలోచన లేకుండా ప్రతి వాళ్ళు కూడా మండలి వారందరూ కూడా బాబాకు యెస్ బాబా అని చెప్పేవారు. ఆయనే ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళకి అవసరమైనటువంటి సాయాన్ని అందిస్తారు. కేవలం మనం చెయ్యవలసింది ఏమిటి అంటే ఆయనకి ఓకే చెప్పడం. మెహరా విషయం కూడా అంతే. అది ఏమిటి అంటే మనం మొన్న చదువుకున్నాం. మణి దగ్గరికి వచ్చి మెహరా అంటే నేను వెళ్ళిపోతే మెహరాని నువ్వు చూసుకుంటావు కదా! అని ఆవిడ దగ్గర నుంచి యెస్ అని చెప్పించుకుని బాబా అక్కడి నుండి వెళ్లారు. బాబా తన కోరిక మేరకు మెహరాని చూసుకోవాల్సినటువంటి బాధ్యతను మణికి అప్పగించినా, మణికి ఆ విషయంలో సహాయం చేశారు. కాలం గడిచిన కొలది మెహరా క్రమంగా కోలుకుంటోంది. సంతోషంగా జీవితాన్ని గడపసాగింది. అప్పుడే 20 సంవత్సరాలు గడిచిపోయాయి. బాబా దేహత్యాగం చేసి. ఆ సమయంలో మణి పూర్తిగా అలసిపోయింది, శోషించిపోయింది. చాలా నిరాశగా ఆవిడ భావించేది. అప్పుడు ఆవిడ మెహ్రా తోటి అంటోంది. "మెహ్రా, 20 సంవత్సరాలు సరిపోవా మనకు? ఇలా ఎన్నాళ్ళు గడపాలి?" అంది. అప్పుడు తక్షణం మెహ్రా ఏమంది అంటే, "మన జీవితాలలో ప్రతి క్షణం విలువైనదే. బాబా భౌతిక రూపంతో మనకు గల మధురమైనటువంటి జ్ఞాపకాలు మనతోనే ఉన్నాయి. ప్రేమించడం, చూడడం, సేవించడం, ఆయన జ్ఞాపకాలతో రోజులో చాలా సమయం గడపాలి" అంటూ మెహ్రా మణిని ఊరడిస్తోంది. మణి నవ్వుతూ మొదట్లో మెహరాని నేను పరచవలసొచ్చింది. కానీ ఇప్పుడు మెహరాయే నన్ను ఉత్సాహపరుస్తోంది అని బాబా ప్రేమికులకు చెప్తోంది. మణి ప్రతి విషయాన్ని అంటే తనకు గుర్తున్నటువంటి విషయాలు అలా మాట్లాడుతూ ఉండగా కొన్ని గుర్తుకొస్తూ ఉంటాయి. అన్నీ కూడా బాబాతో వాళ్ళు పంచుకున్నటువంటి ఆ జీవితాన్ని అంతా ప్రతి ఒక్కరికి మండలి హాల్‌లో తెలియజేసేది. మణి అంటూ ఉండేది, "మేము సిద్ధంగా లేము. ఆయన అనుకోకుండా అకస్మాత్తుగా మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. దానికి మేమెప్పుడు కూడా సిద్ధంగా లేము. ఎప్పుడు ఏమిటి అంటే ఏమీ తెలియనటువంటి స్థితిలో బాబా దేహాన్ని వదిలి వెళ్ళిపోవడం జరిగింది.
కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే బాబా మమ్మల్ని ప్రిపేర్ చేసినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత నిజమే బాబా మనల్ని ఎంతగానో సిద్ధం చేశారు. కానీ మనమే గ్రహించలేకపోయాము అని మండలి వారందరూ కూడా అనుకునే పరిస్థితి వాళ్ళకి ఎదురైంది. అని బాబా మాత్రం చాలా సార్లు మండలి వారికి చాలా సూచనలిచ్చారు. హింట్స్ కూడా ఇచ్చారు. ఒక చేత్తో వెల్లడిస్తూనే అంటే నా శరీరాన్ని వదిలిపెట్టే సమయం ఆసన్నమైంది అని చెప్పకనే చెబుతూనే, మరొక వైపు వాళ్ళ వాళ్ళ కళ్ళకు మాయ పొరలు కమ్మేలాగా చేశారు. ఈ విషయం తర్వాత మండలి వారికి అర్థమయ్యేది. వెంటనే అంటే ఈ విషయాలను బాబా ప్రేమికులతో మండలి హాల్‌లో మణి పంచుకుంటున్నటువంటి సందర్భంలో ఆమెకు ఒక విషయం గుర్తుకొచ్చింది. బాబా శరీర త్యాగం చేశాక మెహరాకు ఒక కల వచ్చిందట. అది కూడా వాళ్ళకి ఒక సూచనగా చాలా అర్థవంతంగా కనిపించింది. బాబా చుట్టూ స్త్రీ మండలి వారు బాబా గదిలో కూర్చుని ఉన్నారు. ఒక మానవునిగా బాబా వాళ్ళందరినీ కూడా పలకరిస్తూ ఆరోగ్యం గురించి, ఇంటి విషయాల గురించి, మరేదైనా మామూలు విషయాల గురించి అడుగుతూ ఉండేవారు సాధారణంగా. 1969 జనవరిలో ఒకరోజు మణి వైపు తిరిగి, "రాత్రి నీకేమైనా కల వచ్చిందా? కలగన్నావా?" అని అడిగారట. మణి, "లేదు బాబా! నాకేమీ కల రాలేదు. కానీ చాలా కాలం కిందట ఒక కల వచ్చింది. నీకు చెప్పలేదు. ఆ విషయం చెప్పనా?" అని అడిగింది. బాబా సరే అన్నారు. మణి చెప్పింది. అంటే బాబాకు చెప్పింది. కానీ ఆవిడ ఈ బాబా ప్రేమికులకు చెప్పేటప్పటికి అది గుర్తులేదట. కానీ నాకు బాగా గుర్తులేదు. వెనక్కి తిరిగి చూస్తే మమ్మల్నందరినీ కూడా ఏదో దేని కొరకో సిద్ధం చేస్తున్నట్లుగా ఆ కల నాకు వచ్చింది అని ఒక సందేశం ఆ కల ద్వారా నాకు అర్థమైంది అని చెప్పింది. 1969 జనవరి 29న అంటే ఒక 4, 5 రోజుల ముందే బాబా అడిగారు, "నీకేమైనా కల వచ్చిందా?" అని. "లేదు బాబా" అని అంతకు ముందెప్పుడో వచ్చిన కలను గురించి చెప్పింది. కానీ 29న మణికి మరో కల వచ్చింది. దాన్ని పొద్దున్నే లేచి మెహరాకు చెప్పింది. నిజానికి ఆ సమయంలో సరిగ్గా 2 రోజుల ముందు ఈ కల వచ్చింది. బాబా ఏమాత్రమూ ఆరోగ్యంగా లేరు. ఏమాత్రము శక్తిహీనంగా అంటే ఏమాత్రము శక్తి లేకుండా అయిపోతున్నారు. ఒకరోజు కాస్త బాగుంటే మర్నాడు మరింత అనారోగ్యంతో ఏమాత్రము లేవలేని పరిస్థితికి వచ్చేస్తున్నారు. బాబా కోలుకోవాలని ఎప్పుడూ వీళ్ళు అనుకుంటూ ఉండేవారు. ఎప్పుడు కోలుకుంటారు? ఎప్పుడు మామూలుగా మనతో మాట్లాడతారు? ఎప్పుడు మన డైనింగ్ హాల్‌కొస్తారు? ఎప్పుడు మండలి హాల్‌కొస్తారు? ఇలా వీళ్ళందరూ కూడా వేచి ఉన్నారు. అప్పుడు మెహ్రా అంటుంది, "ఈ కల గురించి ఈరోజు చెప్పొద్దు. రేపు చెప్దాం. కొంచెం ఆరోగ్యం బాగుంటే, బాబా కాస్త ఉల్లాసంగా ఉంటే, రేపు ఈ కల గురించి చెప్దాము. ఈరోజు చెప్పొద్దు" అని మణికి చెప్పింది. వారందరూ కూడా ఆయన అనారోగ్యం తాత్కాలికమే. ఇంకా ఎంత కొంచెం కోలుకుంటే మరికొంచెం కోలుకుంటారు. అలా మళ్ళా మునుపటి బాబాలాగా తయారవుతారు అని అనుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడు బాబా తిరిగి మామూలవుతారు? ఎప్పుడెప్పుడు మన దగ్గరికి వస్తారు? ఉల్లాసంగా, ఉత్సాహంగా, హాస్యంగా మనతో ఎప్పుడు ఆడుకుంటారు? ఇలా వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నటువంటి రోజులివి. ఆ కల గురించి మణి చెప్తోంది. ఆ కలలో మెహ్రా, మణి బాబా గదిలో బాబాతో కూర్చున్నారు. బాబా బెడ్ మీద వాలి కూర్చున్నారు. మెహ్రా బాబాకు పక్కగా నిలబడి ఉంది. మణి బాబా పాదాల దగ్గర నిలబడి ఉంది. బాబా మొత్తం బాబా దేహమంతా కూడా తెల్లని ఆహ్, టర్కీ టవలు కప్పబడి ఉందట. ఆయన తల కూడా కవర్ చేయబడి ఉంది.
చేతులు, ఆయన శరీరం అంతా కూడా పెద్ద టర్కీ టవల్‌తో కప్పబడి ఉంది. మణి చెప్తోంది, "ఈ రోజుకి కూడా అంటే నేను కలలో చూసినటువంటి ఆహ్, టవల్‌కి ఉన్నటువంటి కుచ్చుల్ని ఈ రోజుకి నేను చూస్తూ ఉంటాను." అంటే ఆ కల అంతగా ఆమెను ప్రభావితం చేసింది. ఆ కలలో కనపడినటువంటి అంటే బాబా శరీరాన్ని తెల్లని టర్కీ టవల్‌తో కప్పివేయబడినటువంటి ఆ దృశ్యాన్ని ఆమె ఇంకా బాగా గుర్తుపెట్టుకుంది. బాబా టవల్ కింద ఉన్నటువంటి చేతులను బయటపెట్టి, "ఇప్పుడు నువ్వు మెహ్రాకి గట్టిగా చెప్పు. నా సంజ్ఞలు నా సంజ్ఞలు అంటే నేను చేస్తున్నటువంటి" అంటే చేత్తో సంజ్ఞలు చేస్తారు కదా! బాబా చేతులు మాత్రమే బయట పెట్టారు. ఆ టర్కీ టవల్ కింద నుండి చేతులు బయటపెట్టి, "ఇప్పుడు నువ్వు మెహ్రాకు నా సైగల్ని అర్థం చేసుకొని చెప్పు" అన్నారు. మణి "యెస్ బాబా" అంది. బాబా ఆల్ఫాబెట్ బోర్డ్ చదవడం ఆ అలవాటుంది మణికి. అలాగే బాబా చేతి సైగల్ని కూడా చదివి చెప్తూ ఉండేది. బాబా తన అందమైన చేతుల్ని బయటపెట్టి సూచించసాగారు. కానీ ఆ కలలో అంటే ఇదంతా కల. ఆ కలలో బాబా చేస్తున్నటువంటి ఆ సంజ్ఞలు మాత్రము ఆమెకు గుర్తులేవుట. కలలో ఆమెకు బాబా చెప్పడం చాలా స్పష్టంగా ఉంది. ఇంతకీ బాబా ఏం చెప్పారు అంటే, "మీకు తెలుసు. నేను కప్పుకొని ఉండడం చూస్తూ ఉన్నారు. నన్నిలా మీరు చూస్తూ ఉన్నారు. కానీ మీరు చూసేది నిజం కాదు. అలా నమ్మేలా మిమ్మల్ని చేస్తుంది. నేను నిజంగా ఇక్కడే ఉన్నాను. నేను పడుకుని ఉండడం, నా శరీరాన్ని కప్పి ఉంచడము, ఇది నిజంగా కేవలము నమ్మడానికి మాత్రమే" అని బాబా సూచనను ఆవిడ ఎంతగానో జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని మండలి హాల్‌లో చెప్తోంది. మణి వెంటనే నిద్రలేచింది. ఇదంతా కలలో జరిగినటువంటి సంఘటన. వెంటనే నిద్రలేచింది. మర్నాడు ఉదయం టీ తాగాక బాబా దగ్గరకు వెళ్ళే ముందు ఈ కల గురించి మెహరాకు చెప్పింది. దాని అర్థం వాళ్ళకేమీ అర్థం కాలేదు. అంటే నాకీ కల వచ్చింది మెహరా అంటూ మెహరాకు చెప్పినప్పుడు మెహరాకి అర్థం కాలేదు. ఒక ప్రక్కన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే బాబా ఎప్పుడు పిలుస్తారో అప్పుడు వెళ్ళడానికి వెనకాతల అంటే స్త్రీ మండలి వారందరూ కూడా సిద్ధంగా ఉండేవారు. ఎప్పుడూ గోహెర్ అక్కడే ఉండేది. అలాగే పురుష మండలి వారు కూడా బాబాని వదలకుండా అక్కడే ఉండేవారు. ఎలాంటి పరిస్థితులున్నాయో, లేదా బాబా శరీరం ఎగిరెగిరి పడుతోంది. వాటిని ఆయనను అదిమి పట్టి ఆయనకి ఉపశమనం కలిగేలా మండలి వారు ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నారు. అది సిట్యుయేషన్. కాబట్టి మెహ్రా ఈ కళను గురించి విన్నప్పుడు, ఆ కళ అర్థమేమిటి? ఇవన్నీ ఆలోచించే అవకాశం లేదు వాళ్ళకి. కాబట్టి మెహ్రా వాళ్ళకేమీ అర్థం కాలేదు. కానీ మెహ్రా మాత్రం ఈరోజు బాబా ఆరోగ్యం ఏమీ బాగోలేదు. బాగుంటే రేపు చెప్దాము అంటూ మణిని చెప్పనివ్వలేదు. అంతకుముందు బాబా అడిగినప్పుడు మణికి కల రాలేదు. ఈసారి ఈ కలను తప్పకుండా బాబాకి చెప్పాలి అని అనుకుంటోంది. కానీ ఈ కల నిజమైంది. మణికి ఈ కల గురించి బాబాకు చెప్పే అవకాశం లేకుండా పోయింది. కానీ అది మెహరాని ఓదార్చడానికి సాయపడింది అంటోంది. అలాగే బాబా వాళ్ళకి హఫీజ్ సూక్తులను ఇచ్చారు. మనకందరికీ తెలుసు. బాబా శరీర త్యాగం చేసినటువంటి జనవరి 31వ తేదీన బాబా ఆలోబాని పిలిచి హఫీజ్ సూక్తులున్నటువంటి బోర్డును తీసుకురమ్మన్నారు. అక్కడ బాబా గదిలో దాన్ని ఉంచడం జరిగింది. నిజానికి అంతకుముందు కూడా బాబా ఈ సూక్తులను పదే పదే చదివించేవారు. అప్పుడప్పుడు ఎవరైనా వస్తే కూడా ఈ బోర్డును తీసుకురమ్మనమని అలోబాని ఆ సూక్తులను చదవమనేవారు. ఆ సూక్తులు ఏమిటి అంటే, అదృష్టవంతుడైన బానిస వలె ప్రభువు ప్రతి ఆదేశాన్ని ఎందుకు, ఏమిటి అని ప్రశ్నించకుండా నెరవేర్చు. చెప్పినటువంటి సూక్తులలో మొట్టమొదటిది ఇది. ఇవన్నీ మనందరికీ తెలుసు.
ప్రతి సెంటర్‌లోనూ అలాగే మెహరాజాదులోనూ కూడా ఈ సూక్తులు ఉన్నటువంటి బోర్డు మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక బానిస అతడు అదృష్టవంతుడు ఎప్పుడవుతాడు? ప్రభువు యొక్క ప్రతి ఆదేశాన్ని ఎందుకు, ఎందుకు చెయ్యాలి నేను? ఏమిటి? అనేటటువంటి ప్రశ్న లేకుండా, ప్రశ్నించకుండా ఆయన ఆదేశాన్ని నెరవేర్చడమే బానిస అంటే సేవకుని యొక్క బాధ్యత. రెండవది, ప్రభువు ఏం చెప్పినా అది తప్పు అని చెప్పకు. ఎందుకు అంటే ఆయన చెప్పిన దానిని అర్థం చేసుకునే ఆసక్తత నీలోనే ఉంది. గురువు ఏదో చెప్తూ ఉంటాడు. చెప్పినప్పుడు మనకున్నటువంటి జ్ఞానంతో ఒక శిష్యుడు తనకున్నటువంటి జ్ఞానంతో అబ్బెబ్బే! ఇది కాదు, ఇది తప్పు అని ఎదురు చెప్తే ఇంక శిష్యుడు యొక్క ప్రయోజకత్వం ఏముంది? గురువుకి ఎప్పుడూ కూడా శిష్యుడనేవాడు అలా చెప్పరు. ఈ రెండవ సూక్తిలో ప్రభువు ఏం చెప్పినా అది తప్పు అని చెప్పద్దు. ఎందుకు అంటే, నువ్వు నీ అవగాహనా శక్తే లేకపోవడం వల్లనే నీకది అర్థం కావటం లేదు. అంతే తప్ప ఆయన ఎప్పుడూ తప్పు చెప్పరు అనేది రెండవ సూక్తి. మూడవది, నేను నా ప్రభువుకి బానిసను. అజ్ఞానం నుండి మేల్కొల్పేవాడు నా ప్రభువు. ఆయన ఏం చేసినా మా అందరి ప్రయోజనం కొరకే అనేది మూడవది. అంటే ప్రభువుకి నేను బానిసను. అజ్ఞానం నుండి మేల్కొల్పేవాడు నా ప్రభువు. కాబట్టి ఆయన ఏం చేసినా నా ప్రయోజనం కొరకే. కాబట్టి ఆయన ఏం చేసినా ఇదేమిటి ఇలా చేసేశారు, అదేమిటి అలా చేశాడు అనేటటువంటి ప్రశ్నకి తావుండదు. ఎప్పుడు సరైనటువంటి అంటే ఒక శిష్యుడికి గురువుకి విధేయత చూపించేటటువంటి శిష్యుడు ఒక బానిసగా గురువు యొక్క ప్రతి ఆజ్ఞను నెరవేరుస్తాడు అంటూ ఈ హఫీజ్ సూక్తుల్ని బాబా చెప్పడం జరిగింది. ఎప్పుడు కూడా బాబా ఈ సూక్తులను చూపించేవారు. ప్రతి విషయంలోనూ ఇలా ఉండాలి అంటూ బాబా తన మండలి వారిని హెచ్చరించేవారు కూడా. ఇక్కడికి ఈరోజు ఆపుకుందామండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. లక్ష్మి గారు చాలా చక్కగా అన్ని వివరంగా మాకు చదివి వినిపిస్తున్నారు. మీకు అనేక ధన్యవాదాలు. జై బాబా. జై బాబా. జై బాబా. జై జై బాబా. ఇప్పుడు బాబా హారతి టైం అవుతుంది కాబట్టి శర్మ గారు ఉంటే హారతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. జై బాబా. శర్మ గారు లేరు. అరుణ్ గారు మీరు బాబాకి హారతి ఇవ్వగలరా? జై బాబా. అరుణ్ గారు. మెహర్లత గారు మీరు బాబాకి హారతి ఇవ్వండి. జై బాబా అండి. అదేనండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రేమో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు. కామ క్రోధముల మది తొలగించు. దామను వీడగా నిను ప్రేమించు. మము కరుణించు మయా ప్రియతమా